వెల్కమ్ టు అవర్ శ్రీకాళజ్ఞానం ప్లే స్కూల్. మా స్కూల్ వచ్చేసి హైదరాబాద్ హైతనగర్ శంకర్నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉందండి. తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం కొన్ని కొత్త వొకాబులరీ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడనమాట. ఇటు వచ్చి కొన్ని పిక్చర్స్ ఇచ్చారనమాట. ఈ పిక్చర్స్ యొక్క నేమ్స్ని మనం ఇక్కడ చూసి ఇక్కడ ఐడెంటిఫై చేసి కరెక్ట్గా దానికి మ్యాచింగ్ చేద్దాం అనమాట. ఇదేంటిది? పిక్చర్ పేరేంటిది? కుక్క పిల్ల. ఇంగ్లీష్లో ఏమంటా? పప్పి. పప్ ఏంటిది? పప్పు. పీ ఫర్ పప్. పీ ఫర్ పప్. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది? స్టార్టింగ్ పీ లెటర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పీ. పియుపి పప్. ఇప్పుడు ఈ వర్డ్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ వదిలిద్దాం, మ్యాచింగ్ చేద్దాం. ఇదేంటిది? బాక్స్, డబ్బా అనమాట. కార్టూన్ డబ్బా. దీని ఏమంటాం? బాక్స్ అంటాం. బాక్స్ స్పెల్లింగ్ ఏంటిది? BOX బాక్స్. బీ ఫర్ బాక్స్. బీ ఫర్ బాక్స్. ఏ లెటర్తో స్టార్ట్ అయింది? బీతో స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది లెటర్? బి. ఇది ఇక్కడ ఉంది. కాబట్టి ఇది తీసుకెళ్ళి మనం ఇక్కడ వదులుదాం. BOX బాక్స్. BOX బాక్స్. మనం ఇది చూద్దాం. ఇదేంటిది? జామ్. ఏంటిది? జామ్. జే ఫర్ జామ్. జే ఫర్ జామ్. ఇది ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? జామ్ అనేది జేతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. JAM జామ్. JAM జామ్. జే ఫర్ జామ్. ఇదేంటిది? చిత్రపటము. మ్యాప్. ఇంగ్లీష్ ఏమంటాం? మ్యాప్ అంటాం. మ్యాప్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఎంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదిగోండి ఇది తీసుకొచ్చింది. మ్యాప్ స్పెల్లింగ్ ఏంటిది? MAP మ్యాప్. MAP మ్యాప్. మన ఆన్సర్స్ సబ్మిట్ చేద్దామండి. చూడండి అన్నీ కరెక్ట్ అనమాట. మన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఈ పిక్చర్ చూద్దాం. ఇందులో ఏం చేస్తున్నాడు? పిల్లోడు కూర్చొని ఉన్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? పిల్లోడు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండని ఏమంటే సిట్ అంటాం అనమాట. సిట్ అనేది ఎస్ ఫర్ సిట్. ఎస్ ఫర్ సిట్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఎస్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది? ఎస్ అనే ఆల్ఫాబెట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళి నేను వదులుదాం. సిట్. ఇదేంటిది? చెక్క మొద్దు. ఏంటిది? కట్ అనమాట. ఇది దీన్ని ఏమంటాం? లాగ్ అంటాం. ఇంగ్లీష్లో లాగ్. లాగ్. LOG లాగ్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఎల్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది? ఎల్. ఇదిగోండి LOG లాగ్. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇదేంటిది? మొగ్గ. ఏంటిది? మొగ్గ. ఇంగ్లీష్లో ఏమంటాం? బడ్ అంటాం. బీ ఫర్ బడ్. బీ ఫర్ బడ్. కాబట్టి ఏ అక్షరంతో స్టార్ట్ అయింది? బి అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ పెడదాం అన్నమాట. ఇదేంటిది? ఇదేంటిది? పెన్. ఏంటిది? పెన్. పెన్. పెన్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? పి అనేది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. పీ ఫర్ పెన్. పీ ఫర్ పెన్. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని వదులుదాం. మన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇదేంటిది? వెబ్ అనమాట. అంటే సాలెగూడు. సాలెపురుగు కట్టుకుంటుంది కదా, అదనమాట గూడు. దీన్ని ఏమంటాం? ఇంగ్లీష్లో మనం వెబ్ అంటాం. వెబ్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? W ఫర్ వెబ్. W ఫర్ వెబ్. కాబట్టి ఆల్ఫాబెట్ Wతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడుంది? W అనేది ఇక్కడ ఉంది. వెబ్. WEB వెబ్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇదేంటిది? బెడ్. ఏంటిది? బెడ్. బీ ఫర్ బెడ్. ఇక్కడ ఎక్కడుంది? బీతో స్టార్ట్. ఇదిగోండి ఇక్కడ ఉంది. బీ ఫర్ బెడ్. BED బెడ్. మనం ఇది చూద్దాం. ఇదేంటిది? మ్యాట్. ఏంటిది? మ్యాట్. M ఫర్ మ్యాట్. M ఫర్ మ్యాట్. M అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వెళ్దాం. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఇదేంటిది? టిన్. T ఫర్ టిన్. T ఫర్ టిన్. T అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇక్కడ. ఇదేంటిది? బన్. ఏంటిది? ఇది పిక్చర్ బన్. బీ ఫర్ బన్. బీ ఫర్ బన్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? బి అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. బన్. BUN బన్.
బియూఎన్ బన్. ఇదేంటిది జిప్. ఏంటిది జిప్. జెడ్ ఫర్ జిప్. జెడ్ ఫర్ జిప్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? జెడ్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదిగోండి ZIP జిప్. ZIP జిప్. ఇదేంటిది క్యాన్. ఏంటిది క్యాన్. CAN క్యాన్. C ఫర్ క్యాన్. C ఫర్ క్యాన్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? C అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి CAN క్యాన్. ఇదేంటిది పిక్చర్? జెట్. ఏంటిది జెట్. J ఫర్ జెట్. J ఫర్ జెట్. ఆల్ఫాబెట్ J తోటి స్టార్ట్ అవుతుంది. J ఫర్ జెట్. J ఫర్ జెట్. ఇప్పుడు మనం ఆన్సర్స్ అన్నింటినీ సబ్మిట్ చేద్దాం. మనం ఇలాంటి కొత్త కొత్త వొకాబులరీతో మళ్ళీ కలుద్దాం.